నమస్తే అండి, నేను రజాక్. కొండన్న సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ జరుగుతుంది. కొండన్న ఇటీవల మాట్లాడినటువంటి మాటలు మొన్నటి వరకు కొంచెం సింపతి అయితే ఉందన్నమాట. సినిమా అవుతుందంట కింగ్డమ్. ఏంటంటే దానికి తెలుగు టైటిల్ పెట్టలేదంట, కానీ హిందీలో మాత్రం హిందీ వాళ్ళకి తగినట్లుగా టైటిల్ అయితే ఏర్పాటు చేశారట. అంటే ఇక్కడేమో ఇంగ్లీష్ టైటిల్ వదులుతా, అక్కడేమో హిందీ టైటిల్ వదులుతున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఇటీవల ఈయన తిరుపతిలో మాట్లాడినప్పుడు కావచ్చు, అదేవిధంగా వివిధ సందర్భాల్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఆయన మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో కొంచెం సంచలనానికి నాంది పలకడం అయితే జరుగుతుంది. మామూలుగా అయితే కాదు, అందరి అభిమానుల దగ్గర నుంచి కూడా మాటలు పడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈయనకి బేసిక్గా మైక్ దొరికితే చాలు రెచ్చిపోతూ ఉంటాడు. బేసిక్గా టార్గెట్ చేయకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, సరే ఎందుకులే అని చెప్పేసి చాలామంది ఊరుకుంటున్నా, కానీ కాదు నేను వాళ్ళందరినీ కూడా గెలుగుతా, వాళ్ళు ఏ విధంగానైనా రెచ్చగొడతా అనే విధంగా ఉంటుంది అన్నమాట మరి కొండన్న బిహేవియర్. బేసిక్ ఇప్పుడు నేను కూడా వీడియో చేయాలనుకోలేదు, కానీ ఏంటంటే సోషల్ మీడియాలో కొండన్నని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు, చాలా అంటే చాలా గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. సో విషయం ఏంటంటే మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతా ఒక మాట అన్నాడు, ఈసారి ఇండస్ట్రీలో ఎక్కడో కూర్చుంటా, ఎక్కడో కూర్చో ఎవడొద్దన్నాడు. నిజం చెప్పాలంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పటివరకు నాకు తెలిసి ఎక్కడా కూడా నేను ఆడ కూర్చున్నా ఈడ కూర్చున్నా, నేను ఆ సినిమా చేసిన ఈ సినిమా చేసిన, బాహుబలి లాంటి ఒక సినిమా చేసి ఆస్కార్లు కూడా ఆ సినిమాకి పొందినటువంటి ఒక యాక్టర్ ఏ రోజు కూడా బయటకు వచ్చి నేను అది కొట్టినా ఇది కొట్టినా, అది సాధించినా ఇది సాధించినా, లేకపోతే నేను నెంబర్ 1 స్టార్ హీరోని, నేనే నెంబర్ 1 నెంబర్ 2 అని చెప్పేసి ఏ రోజు కూడా గొప్పలు కొట్టుకోవాలా. సరే అదే రాజమౌళితో సినిమాలు చేసినటువంటి, రాజమౌళి గారితో సినిమాలు చేసినటువంటి మన రామ్ చరణ్ గారు కావచ్చు, మగధీర లాంటి సినిమా వచ్చింది కదా, ఎంత అత్యద్భుతమైన సినిమా. అలాంటి సినిమా వచ్చినా కూడా ఏ రోజు కూడా గొంతెత్తి నేను అది, నేనే నెంబర్ 1, నేను A1 స్టార్ ఏ రోజు కూడా చెప్పుకోవాలా. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు రాజమౌళి గారితో ఎన్నో సినిమాలు చేస్తున్నాడు. ఒక యమదొంగ దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న వచ్చినటువంటి RRR వరకు అద్భుతమైన కళాఖండాలు వచ్చినా సరే ఏనాడు కూడా నేనే నెంబర్ 1 స్టార్, లేకపోతే నేను సినిమా ఇండస్ట్రీని ఏలతానో అలాంటి మాటలు ఎక్కడ మాట్లాడాల. తర్వాత మహేష్ బాబు గారు అసలు ఆయన పోకిరి తర్వాత సినిమా తర్వాత ఆయన రేంజ్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అలాంటి వ్యక్తి ఈరోజు కూడా సినిమా ఇండస్ట్రీలో ఆ పొజిషన్లో ఉన్నటువంటి ఒక సూపర్ స్టార్ కొడుకు అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా బయటకు వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమ నేను ఏలతాను అదను ఇదని ఏ రోజు మాట్లాడాల. ఎక్కడ దాకెందుకు, సరే మా యాటిట్యూడ్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు కూడా బయటకు వచ్చి నేనే నెంబర్ 1, తెలుగు చిత్ర పరిశ్రమలో నేనే తోపు, నేనే టాపు, నా అంతోడు ఇంకోటి లేడు అని ఏ రోజు కూడా ఎక్కడ చెప్పుకోవాలా. అతనికి ఇంకెవరికైనా కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటూ ఉండొచ్చు, కానీ ఏనాడు కూడా అలాంటి తల బిరుసు మాటలు కావచ్చు, తల పొగరు మాటలు కావచ్చు ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇలా సరే వీళ్ళందరూ కూడా టైర్ 1 హీరోలు. సరే వీళ్ళకంటే పెద్దవాళ్ళని తీసుకుందాం, చిరంజీవి గారు కావచ్చు, బాలయ్య గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, ఏనాడు కూడా వాళ్ళంతటా వాళ్ళుగా బయటకు వచ్చి నేనే నెంబర్ 1 స్టార్ అని చెప్పుకోవాలా. ప్రజలు గౌరవిస్తే తప్ప చిరంజీవి గారు నెంబర్ 1 స్టార్ అనో, బాలకృష్ణ గారు నెంబర్ 1 స్టార్ అనో, నాగార్జున గారు నెంబర్ 1 స్టార్ అనో అభిమానులు ప్రజలు సినిమాలు చూసి ఇస్తే తప్ప ఏనాడు కూడా వాళ్ళు కూడా చెప్పుకోవాలా. కానీ మన కొండన్న గారు లైగర్ సినిమా వచ్చినప్పుడు చేసినటువంటి రచ్చ గుర్తుందా? 200 కోట్ల, 300 కోట్ల, 600 కోట్ల, 1000 కోట్ల కలెక్షన్లో కట్ చేస్తే సినిమా ఏమైందో మనందరికీ కూడా తెలిసిందే కదా. పవన్ కళ్యాణ్ గారు ఎవరు దాకెందుకు, పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉన్నారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో తనేంటనేది, అదేవిధంగా తన సినిమా వస్తే ఏం జరిగింది అనేది ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. అలాంటి వ్యక్తి కూడా కేవలం బయటకు వచ్చి ఏ రోజు కూడా నా సినిమా రికార్డులు బద్దలు కొట్టిస్తాను, వేరే సినిమా హీరోలు రికార్డులు లేపుతాను, ఇంకేదో సెన్సేషన్ సృష్టించాను ఏ రోజు మాట్లాడాల. చివరాఖరికి మా మంచన్న ఏం చేసినాడు, ఒక శుక్రవారం మాత్రమే మాది అన్నాడు తప్ప నేను లేపుతా, నేను అది చేస్తా ఇది చేస్తా అనలా. కానీ యాటిట్యూడ్ స్టార్గా ఉన్నటువంటి విజయ్ దేవరకొండ గారు మాట్లాడుతున్న మాటలు వింటా ఉంటే నిజంగా రామ్ చరణ్ గారు ఒక సందర్భంలో మాట్లాడతారన్నమాట.
ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతామని చెప్పేసి. మరి కొండన నాకు తెలిసి సినిమాలు వచ్చినాయి కానీ వాటిలో హిట్ అయింది ఒకటో రెండో. ఆ పెళ్లి చూపులో పెళ్లి ఏదో జరిగింది కదా, అదొకటి నెంబర్ 1. నెంబర్ 2 ఆ అర్జున్ రెడ్డి. అసలు అర్జున్ రెడ్డి అనే సినిమా తీసేస్తే అన్నకి పెద్ద అనుకున్నంత స్థాయి హిట్లు ఎక్కడ ఉండవు. ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం కావచ్చు, ట్యాక్సీ వాళ్ళ కావచ్చు, అవన్నీ కూడా మన ఏదో వచ్చింది కదా, ఫ్యామిలీ స్టార్ కదా, అయిపోయినాయి కదా, అది సంగతి. ఆ తర్వాత లైగరు పోయా, ఇప్పుడు కింగ్డమ్. మంచిగా సినిమా వస్తుంది, అందరి హీరో అభిమానులను ఆకట్టుకోవడమో లేకపోతే దగ్గరికి తీసుకోవడమో, ఎలా ఒక రవితేజ గారి లాగానో ఒక నాని గారి లాగానో దగ్గరికి తీసుకోవడమో, దగ్గర తీసుకొని నా సినిమాని ఎంకరేజ్ చేయండి, కొంచెం ఒబీడియంట్గా నటించడం, అట్లీస్ట్ ఆఫ్ స్క్రీన్. ఆన్ స్క్రీన్ ఎలాగో నటిస్తారు కాబట్టి ఆఫ్ స్క్రీన్ అట్లీస్ట్ నటించడం ఏముండవు. మైక్ దొరికితే చాలు రెచ్చిపోతూ ఉంటాడు అన్నమాట. సో ఇప్పుడు నాకు ఈయన ట్రోల్ చేయాలన్న ఉద్దేశం లేదు, ఏం మాట్లాడలేదు, కానీ సోషల్ మీడియాలో ఈయన విచ్చల మీడియా తిడుతున్నారు, గట్టిగా తగులుకున్నారు. ఎందుకు ఇలాగా అంటా నేను. ఇప్పుడు ఏదన్నా ఉంటే సినిమా వస్తుంది, నలుగురి దగ్గర నుంచి వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నేను చిన్న హీరోలా అని చెప్పేసి చెప్పుకున్నాడు, తనని తాను తగ్గించుకున్నాడు పవన్ కళ్యాణ్. దాని మీద కొంతమంది మేధావులు రకరకాల విశ్లేషణలు చేసి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని దిగజార్చే ప్రయత్నం చేసినారు, అది సెకండరీలండి. కానీ పవన్ కళ్యాణ్ గారు తనే చెప్పినాడు, నేను చిన్న హీరోని. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటనేది అతనికి తెలుసు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలుసు, అభిమాన గణానికి తెలుసు. కానీ ఏనాడు కూడా బయటకు వచ్చి నేను పెద్ద స్టార్ హీరోని, టాప్ హీరోని, నెంబర్ 1 హీరోని, నా సినిమా అది, నేను చేస్తే ఇలా రికార్డులు బద్దలవుతాయి అని ఏనాడు కూడా ఏ ఒక్కరు కూడా చెప్పుకోరన్నమాట. నిజం ఎంత అది. నిజం చెప్పాలంటే నెపోటిజం అనో అదనో ఇదనో వాళ్ళకి గర్వాలను అనుకునేటటువంటి ఏ ఒక్క యాక్టర్ కూడా బయటకు వచ్చి ఈ రోజు వరకు కూడా నేను సినిమా ఇండస్ట్రీని ఏలేస్తాను, సినిమా ఇండస్ట్రీని పొడుగోబెడతాను, నుంచోబెడతాను, నా మీదే నడిచిద్ది, నా కాళ్ళ మీద నా అడుగు జాడలో నడిచిద్ది, ఏనాడు కూడా ఎవరు చెప్పుకోలే. కానీ కొండన్న బయటకు వస్తే చాలు, ఈసారి 500 కోట్లు కొడతాం, 1000 కోట్లు కొడతాం అంటాడు. అవి కొట్టేది లేదు, సచ్చేది లేదు. నెంబర్ 1. నెంబర్ 2 కింగ్డమ్. అదేంది హిందీలో సామ్రాజ్య అంట, అదే వింత. ఇక్కడ సామ్రాజ్య ఏంటి, తెలుగులో టైటిల్ పెట్టలేదా? తెలుగులో టైటిల్ రాదా? హిందీకి మాత్రం టైటిల్ ఎందుకు మార్చినారు సామ్రాజ్య అని? దీని మీద కాంట్రవర్సీ క్రియేట్ చేసే విధంగా వీడియోలు చేస్తే మంట పడుతుంది కదా. సో ఇలా అన్న దగ్గర రకరకాలు ఉంచుకొని, అసలు విషయం ఏంటంటే ఈ సినిమా నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. నాగవంశీ గారు అంటే ఒక మెగా అభిమానులందరికీ కూడా ఒక తెలియని అభిమానం ఉంటుంది. అదేవిధంగా నందమూరి అభిమానులందరూ కూడా ఒక తెలియని అభిమానం ఉంటుంది. ఆ సినిమా వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుందంటే, సో ఆ హౌస్ నుంచి వచ్చేదానికి ఇలాంటి టైటిల్ ఎందుకు పెట్టారు నాకైతే అర్థం కాలేదు. బట్ కొండన్న యాటిట్యూడ్ కారణంగా కొంతమేర వెనక్కి తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేరే హీరో అభిమానులు ఎవడో కూడా వెళ్ళడు సినిమాకి. సినిమా అంటే అందరు అభిమానులు వెళ్తేనే మనకేమన్నా ఫ్యామిలీ ఫ్యాన్ బేస్ ఉందా? వెనకాల చూసుకుంటే ఒక మెగా ఫ్యామిలీ ఫ్యాన్ బేసో, నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్ బేసో, ఘట్టమనేని ఫ్యామిలీ ఫ్యాన్ బేసో, లేదంటే అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్ బేసో, ఈ మాదిరి ఫ్యాన్ బేస్లో ఉన్నాయా? లేవు కదా. అది సంగతి. ఒకటే చెప్తున్నా, 2-3 సినిమాలు కనుక అటు ఇటు వెళ్ళి అంటే కనుక ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా ఎదరకరాడు, అది సంగతి. కానీ అన్న మాత్రం మైక్ దొరికితే చాలు రెచ్చిపోతున్నాడు. సో సోషల్ మీడియాలో గట్టిగా వేసుకుంటున్నారు, గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. మేబీ ఆయన ఇంకోసారి వెనక్కు తిరిగి చూసుకుంటే బాగుంటుంది.